హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక భలే తమాషా కథ చెప్పబోతున్నాను. మీలాంటి ఒక బుజ్జి అల్లరిపిల్ల కథ ఇది. చిట్టి చిలకమ్మ తీయని మామిడి పండు. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి నిండా ఎటు చూసినా పచ్చని చెట్లే. ఆ చెట్ల మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుకల కుటుంబముండేది. అందులో మన కథానాయిక ఎవరో తెలుసా? చిట్టి చిలక. చిట్టి చిలక ఎంత అందంగా ఉంటుందో తెలుసా? లేత ఆకుపచ్చ రంగులో ఎర్రటి దొండపండులాంటి ముక్కుతో చూస్తేనే ముద్దొచ్చేలా ఉంటుంది. కానీ మన చిట్టికి అల్లరి కూడా ఎక్కువే. అమ్మ వెళ్ళింది. చిట్టి ప్లాన్ వేసింది. ఒకరోజు ఉదయం చిట్టి చిలక వాళ్ళమ్మ ఆహారం తేవడానికి బయల్దేరింది. వెళ్తూ వెళ్తూ చిట్టితో ఏం చెప్పిందో విందామా? చిట్టి, బంగారం, నేను బయటికి వెళుతున్నాను. నువ్వు బుద్ధిగా గూటిలోనే ఉండాలి. అటూ ఇటూ వెళ్ళకూడదు, అల్లరి చెయ్యకూడదు. సరేనా? సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నేను బుద్ధిగా ఉంటాను. అమ్మ వెళ్ళిపోయింది. కాని మన చిట్టికి ఒక్కదానికే గూటిలో ఉండాలంటే బోర్ కొట్టేసింది. మెల్లగా తొర్రలోంచి తల బయటకు పెట్టి చూసింది. అబ్బా, బయట ఎంత బాగుందో అనుకుంది. అలా దూరం చూస్తుంటే చిట్టి కళ్ళు మెరిశాయి. ఎందుకో తెలుసా? దూరంగా ఒక పెద్ద పండ్ల తోట కనిపించింది. అందులో బంగారు రంగులో మెరుస్తూ మామిడి పండ్లు కనిపించాయి. అబ్బా, ఆ పండు ఎంత బాగుందో, నోరూరిపోతోంది. అమ్మ వచ్చేలోపు ఒక్కసారి వెళ్ళి ఆ తోట ఎలా ఉందో చూసి ఒక్క పండు తెచ్చుకుంటే అమ్మకి తెలియదు కదా. రవ్వున గాలిలోకి ఎగిరి నేరుగా ఆ తోటలోకి వెళ్ళింది. అక్కడ జామ పండ్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి. కాని చిట్టి మాత్రం ఆ పెద్ద తీయని మామిడి పండు దగ్గరికే వెళ్ళింది. తన చిన్న ముక్కుతో ఆ పండును గట్టిగా పట్టుకుంది. చిట్టి కష్టపడుతూ, అమ్మో, ఈ పండు చాలా బరువుగా ఉంది. కానీ పర్లేదు, ఎలాగైనా పట్టుకెళ్ళాలి. గూటిలో కూర్చుని హాయిగా తినాలి. పాపం చిట్టి ఆ బరువుని మోస్తూ ఆయాసపడుతూ మళ్లీ తన గూటికి చేరుకుంది. గూటిలోకి రాగానే ఆ పండునించి వస్తున్న తీయటి వాసన చిట్టిని ఊరించింది. అమ్మకోసం దాచాలా లేక తినేయాలా అని ఒక్క క్షణం ఆలోచించింది. కాని ఆకలిగా ఉందేమో, ఆగలేకపోయింది. కొంచెమే తింటాన్లే అనుకుంది. కాని ఆ పండు ఎంత రుచిగా ఉందంటే తింటూనే ఉంది. చివరికి ఆ పెద్ద పండు మొత్తాన్ని గుటుక్కున మింగేసింది. అప్పుడే దూరం నుంచి ఒక శబ్దం వినిపించింది. అమ్మ వచ్చేస్తోంది. అమ్మ రాక దొరికిపోయిన చిట్టి. అమ్మ గూటిలోకి వచ్చేసరికి చిట్టి చిలక ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా మూలన కూర్చుంది. కాని చిట్టి దొరికిపోయింది. ఎలాగంటారా? చిట్టి మూతికి ఇంకా ఆ మామిడిపండు రసం అంటుకునే ఉంది. అమ్మకి అర్థమైపోయింది చిట్టి అల్లరిపని చేసిందని. అమ్మ చిలక చిట్టిని దగ్గరకు తీసుకుంది. కోపం తెచ్చుకోలేదు, కాని నిజం చెప్పించాలని ఒక పాట పాడటం మొదలుపెట్టింది. పిల్లలు, ఈ పాట మీక్కూడా వచ్చు కదా? నాతో పాటు ఊహించుకోండి. చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా? లేదు లేదు. మరి ఎక్కడికి వెళ్ళావు? తోటకెళ్ళావా? అవును. అక్కడేం చేశావు చిట్టి? పండు తెచ్చావా? తెచ్చానమ్మా. మరా పండేది? దాచావా? గూట్లో పెట్టావా? పెట్టాను కాని. అంతా నువ్వే తినేశావా? గుటుక్కున మింగావా? అవునమ్మా, పండు చాలా బావుంది, అందుకే గుటుక్కున మింగేశా. చిట్టి నిజం చెప్పేసరికి అమ్మకి కోపం పోయింది. చిట్టిని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంది. పర్లేదులే చిట్టి, కాని ఇంకెప్పుడూ చెప్పకుండా తోటకి వెళ్ళకూడదు, సరేనా అని చెప్పింది. అప్పటినుంచి చిట్టి చిలుక బుద్ధిగా అమ్మ మాట వింటోంది. చూశారా పిల్లలు, మనం తప్పు చేసినా సరే
అమ్మకి నిజం చెబితే అమ్మ ఎప్పుడూ క్షమిస్తుంది, కాని అమ్మ మాట వినడం చాలా ముఖ్యం, సరేనా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. టాటా.